ఈరోజు ఒక గొప్ప న్యూస్, గుడ్ న్యూస్ యూట్యూబ్ ద్వారా మనకు వచ్చింది. ఏమంటే అది మనకు కాపీరైట్ స్ట్రైక్ తర్వాత ఎప్పుడో ఇచ్చేది మనకు వస్తుందా రాదా అనేది ముందే తెలియజేస్తుంది యూట్యూబ్. అది ఎలా తెలియజేస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది, ఎలా అని చెప్పేసి మనకు చెప్పుకునే టాపిక్ ఇది. మన టాపిక్ వెళ్ళే ముందు మన ఛానల్కి వచ్చేసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి ఒక బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. నా నోటిఫికేషన్ ముందే అందుతుంది. ఓకే, ఎందుకంటే ఇటువంటి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. ఓకే, వెల్కమ్ టు టాపిక్ ఏమంటే మనకు కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందనుకోండి, మన ఛానల్ కొన్ని 3 స్ట్రైకుల తర్వాత డిలీట్ అయిపోతుంది. అది అందరికీ తెలిసిందే. కానీ కాపీరైట్ స్ట్రైక్ రాకుండా ఉండాలంటే మనం ఏం తెలుసుకోవాలంటే మన దాంట్లో తప్పు ఉందా లేదని ముందు తెలుసుకోవాలి. ఆ తెలుసుకునే పద్ధతి మనకు యూట్యూబ్ ముందే ఇచ్చేసింది. అది ఎలా ఇచ్చిందంటే నేను చెప్తాను. 23rd లాస్ట్ మంత్ వచ్చేసి ఒక మీటింగ్ జరిగింది, యూట్యూబర్స్ మొత్తం హెడ్స్. ఆ మీటింగ్ ద్వారా ఏం తెలిసేసారంటే మనకు అప్లోడ్ చేసిన వెంటనే మనకు విషయం తెలిసిపోతుంది. ఏమని, దీంట్లో ప్రాబ్లం ఉంది, మీరు అప్లోడ్ చేయొద్దు, మీ దాంట్లో కాపీరైట్ స్ట్రైక్ ఉంది అని తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుందంటే మనం క్రోమ్ ద్వారా అప్లోడ్ చేస్తాం. క్రోమ్ ద్వారా అప్లోడ్ చేసినప్పుడు మనకు HD 4K మొత్తం చెకింగ్ జరుగుతుందని ఒక ఆప్షన్ పక్కన కనపడుతుంటుంది. అప్లోడ్ చేసినప్పుడు మీరు చూసే ఉంటారు ఖచ్చితంగా. ఆ అప్లోడ్ మొత్తం చేసిన తర్వాత టోటల్ కంప్లీట్ అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకు ప్రీ పబ్లిక్ చెక్ అని ఒకటి వస్తుంది ఆప్షన్. క్రోమ్లో కనపడుతుంది అది ప్రీ పబ్లిక్ చెక్ అనేది. ప్రీ పబ్లిక్ చెక్ అయిపోయిన తర్వాత మనకు మొత్తం ఇంటిమేషన్ ఇచ్చేస్తుంది, మీ దాంట్లో తప్పు ఉందా లేదా అని చెప్పేసి. లేదనేది కాదు, ఉంటే మనకు ఇంటిమేషన్ వచ్చేస్తుంది, మీ దాంట్లో కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది, మీరు ఇది చేశారని చెప్పేసి వస్తుంది. అప్పుడు మీరు వీడియో ఏం చేస్తారంటే తీసేసి అప్లోడ్ చేసినది డిలీట్ చేసుకొని తర్వాత మీరు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు నేను ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేస్తానని చెప్పేసి అప్లోడ్ చేసినారనుకోండి, కానీ యూట్యూబ్ మీకు ఇంటిమేషన్ ఇచ్చేసి ఉంటుంది. ఏమని, మీ దాంట్లో ప్రాబ్లం ఉంది, స్ట్రైక్ వస్తుందని చెప్పేసి. ఆ స్ట్రైక్ను మీరు భరిస్తానంటే అప్లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ముందే ఇచ్చినప్పుడు మనం అప్లోడ్ చేయం, మనకు స్ట్రైక్ రాదు. ఇటువంటి అప్డేట్ అనేది మనకు ఎప్పుడు ఇన్ని ఏళ్లలో ఎప్పుడు ఎటువంటి అప్డేట్ లేదు. మంచి అప్డేట్ ఇచ్చింది యూట్యూబ్. థ్యాంక్స్ ఫర్ యూట్యూబ్. ఎందుకంటే చాలామంది చాలా ఛానల్స్ పోగొట్టుకున్నారు ఇట్లనే. సర్కమ్వెన్సీ పాలసీ అని చెప్పేసి ఏదైనా ప్రాబ్లం ఉండి చేసిన తర్వాత ఒక 2 నెలలకో 3 నెలలకో సంవత్సరం తర్వాత కూడా కాపీరైట్ స్ట్రైక్ వచ్చిన ఛానల్స్ ఉన్నాయి, తర్వాత డిలీట్ అయిన ఛానల్స్ ఉన్నాయి. కాబట్టి చాలా బాధపడుతుంటారు. అందుకు మనకు ఇది రావడం చాలా గ్రేట్. థ్యాంక్స్ ఫర్ యూట్యూబ్ అని చెప్పేసి మనం చెప్పడం ఏమీ తప్పేం లేదు, చెప్పాల్సిందే. ఎందుకంటే మనకు యూట్యూబ్ ముందే ప్రాబ్లం మనకు చూపించిందంటే మనం ప్రశాంతంగా మనం వీడియో తయారు చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా వర్డ్ తప్పు ఉందా అంటే దాంట్లో తెలిసిపోతుంది. మనం పర్ఫెక్ట్గా రాసుకొని మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు, మనకు తెలిసిపోతుంది. అంతే కదా. ఇప్పుడు మనకు ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే ఎందుకు ఎంటర్ అవుతాం, దాన్ని తీసేసి వేరేది పెట్టుకుంటాం. అట్లనే ఎడిట్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు మీరు. అంతే, ఏ ప్రాబ్లం ఉండదు. మంచి అప్డేట్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి గుడ్ న్యూసే. కాబట్టి మీకు ఈ టాపిక్ నచ్చితే ఒక కామెంట్ చేసేయండి, ఎలా ఉందో మీకు ఈ అప్డేట్, యూట్యూబ్ ఇచ్చిన అప్డేట్ ఎలా ఉందో ఒక కామెంట్ చేసేయండి. మరియు నేను ఎలా చెప్తున్నానో కామెంట్ చేసేయండి. మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి వీడియోస్ నేను తీసుకొస్తుంటాను. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే దెన్, బాయ్.